సీమంతం అయిపోయింది. ఎవరిది సీమంతం అని అనుకుంటున్నారా? నా ఫ్రెండ్ స్వరూప్ ఉన్నాడు కదా, స్వరూప్ వల్ల వైఫ్ సీమంతానికి వచ్చాను. సో చాలా బాగా జరిగింది, గ్రాండ్గా అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడే నేను నా హాఫ్ శారీ డీటెయిల్స్ మీకు ఇద్దాము అని చెప్పేసి నేను షార్ట్ చేస్తున్నాను. ఈ లెహెంగా వచ్చేసి ఆరాధ్య కంచి సిల్క్స్లో తీసుకున్నాను. దాని మీద దుప్పటా అండ్ లేస్ కలిపి ఆరాధ్య ఫ్యాబ్రిక్స్. ఇది మన శివాని నాకు సెట్ చేసింది. సో మీరందరూ కూడా ఇలాంటి ఫ్యాబ్రిక్స్ కావాలి అన్నా, ఈ టైప్ ఆఫ్ లెహెంగాస్ కోసం చూస్తున్నట్లయితే ఆరాధ్య కంచి సిల్క్స్ అండ్ ఆరాధ్య ఫ్యాబ్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ఫినిషింగ్ ఫిట్టింగ్స్ కావాలంటే మాత్రం పిఆర్ బొటిక్ని కాంటాక్ట్ చేయండి. బాగుందా? మనమందరం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూసేసాము. ఈ లెహెంగా సపరేట్గా చూపించాను. ఇది లేసు ఫ్యాబ్రిక్ అంతా కూడా శివ సెట్ చేసి నాకు పంపించింది. సో నేను ఈ బుట్టబొమ్మ సీమంతానికి వచ్చాను. ఇదిగోండి, ఇక్కడ వీడొకడు, ఈడే స్వరూపు. అమ్మా అంత అమాయకంగా చెప్పగరా. సో బుట్టబొమ్మ ఎవరు? స్వరూప్ సీమంతానికి కాదు, స్వరూప్ సీమంతానికి అండ్ మీనా సీమంతానికి కలిపి ఇది చాలా గ్రేట్ న్యూస్. కెనడా నుంచి సీమంతానికి వచ్చాడంట. ఇదంతా స్వరూప్ ఫ్యామిలీ, అమ్మమ్మ, ఆంటీ, అంకిల్. ఇదిగో మనీష్ పెడతారని అడుగుతాడు. మనీష్ తీవా పెడతారంటే పోజిస్తాడంట. సో ఇలా జరిగింది, చాలా బాగా జరిగింది. హ్యాపీగా విను. నువ్వు బాగా జరిగిందా? నువ్వు అనుకున్నట్టుగా అయిందా? సో ఇంకెక్కువ అయిందంట. సో ఈ పిల్ల హ్యాపీ కాబట్టి మీ అందరం హ్యాపీ, మేమంతా హ్యాపీ. ఆంటీ చాలా హ్యాపీ ఆంటీ. సో మొత్తానికి ఇలా ఫన్నీగా అయిపోయింది. సో డీటెయిల్స్ ఇచ్చాను కదా, కాంటాక్ట్ చేయండి.